హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ సముద్రం ఒడ్డున బీచ్ అంటే ఆ మజానే వేరు. అలలతో ఆడుకోవటం, ఇసుక తిన్నెలపై వాకింగ్, బీచ్ ఒడ్డున సన్ బాత్, ఇలా బీచ్కు ఉండే ఆ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కదా. బీచ్ అంటే అదో ప్రత్యేకమైన అనుభూతి. అందుకే హైదరాబాద్ వాసులు తరచుగా గోవా, కేరళ, విశాఖపట్నం వంటి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి బీచ్లలో సేద తీరుతూ ఉంటారు. ఇక ధనవంతులు విదేశాలకు వెళ్ళి మరీ బీచ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎక్కడా సముద్రం లేకపోవడంతో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఇకపై ఆ అసంతృప్తి నుంచి రిలీఫ్ లభించబోతుంది. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బీచ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ బీచ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే నగర శివారులోని కొత్వాల్గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ సముద్రం మరియు బీచ్, కొత్వాల్గూడలో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు నిర్ణయం. ఆర్టిఫిషియల్ బీచ్ కు 225 కోట్ల బడ్జెట్. డిసెంబర్లో బీచ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. హైదరాబాద్ లో అద్భుతమైన వాతావరణం ఉంటుంది. అందుకు అనుగుణంగా చాలా పర్యాటక ప్రదేశాలున్నాయి. భాగ్యనగరం రకరకాల సంస్కృతులకు నిలయం. అంతా బాగానే ఉన్నా సముద్రం లేదనే ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ శివార్లో అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించి దాని చుట్టూ బీచ్ ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ వాసులతో పాటు రాష్ట్రంలోని పర్యాటకులు, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో శంషాబాద్ సమీపంలోని కోత్వాల్గూడ దగ్గర 35 ఎకరాల్లో ఈ బీచ్ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 225 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో సముద్రం బీచ్ కు సంబంధించిన పనులను మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ బీచ్ వినడానికి కొంత కొత్తగా ఉన్న ప్రపంచంలో చాలా దేశాలు కృత్రిమ బీచ్లు ఏర్పాటు చేశాయి. అలలు కూడా వచ్చేలా చాలా చోట్ల బీచ్లను నిర్మించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కృత్రిమ బీచ్ను ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య మోడల్లో నిర్మించనుంది. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొత్వాల్గూడలో పర్యావరణ అనుకూల పరిస్థితులు అధికంగా ఉండటంతో కృత్రిమ బీచ్ కోసం ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే డిపిఆర్ సిద్ధమవగా త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ 225 కోట్లుగా అంచనా వేసినప్పటికీ అంతర్జాతీయ సంస్థలు ఇంకా అధిక పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కోత్వాల్గూడలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ బీచ్ చుట్టూ స్టార్ హోటళ్లు, పార్కులు, వాటర్ గేమ్ జోన్, జాగింగ్ ట్రాక్లు, సైక్లింగ్ జోన్లు, వాటర్ ఫౌంటైన్లు, వేవ్ పూల్, సెయిలింగ్ క్లబ్లు, ఫ్లోటింగ్ విల్లాస్, ఫుడ్ కోర్టులు, థియేటర్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా బంగీ జంప్, స్కేట్ బోర్డ్, పిల్లల కోసం ఆధునిక స్పోర్ట్స్ జోన్ సైతం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జస్ట్ బీచ్ మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ మరియు ఎంజాయ్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. వీకెండ్ రాగానే ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసేలా అన్ని హంగులతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్టుతో హైదరాబాద్ను ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా మార్చాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండగా ఈ డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని అధికారులు చెబుతున్నారు.